చేసిన తప్పులు ఒప్పులు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. అయినా నాలాంటి దొంగనాయలకు ప్రేమ ఎందుకు? నేను వీడి చేతుల్లో తూళ్ళ బతుకు. నా జీవితం అసలు పేరు మైలూరు మదన్. కానీ ఈ పేరు ఎవరికీ తెలియదు. పోలీసోళ్ళైనా పేపరోళ్ళైనా మాయా మాస్టర్ అంటేనే గుర్తుపడతారు. అంత పెద్ద పిస్తా. చెయ్యి వేస్తే ఎలాంటి లాకర్ అయినా సరే పగిలిపోవాల్సిందే. వీడికి రాత్రి పగలు తేడా లేదు. దొరికితే చాలు దోచేస్తాడు. మాయా మాస్టర్కి జైలు అత్తోరిల్లాంటిది. అక్కడ గార్డులు, ఖైదీలు, పాలేర్లు ఏ భాష మాట్లాడే వాడితో అయినా సరే, ఏ ప్రాంతం వాడితో అన్నా సరే పాలల్లో విషంలా కలిసిపోతాడు. ఈసారి మాయా మాస్టర్కి పెద్ద శిక్ష పడింది. గట్టిగా ఆలోచించాడు. దీని తర్వాత ఇంకెప్పుడు పోలీసులకు దొరకకూడదు అనుకున్నాడు. ఒకే ఒక్కటి చిట్ట చివరిది పెద్ద దొంగతనం చేయాలనుకున్నాడు. ఎవరో? ఏమీ కర్నూలా? నేను మాయలూరి మదన్. నా పేరు గుర్తుండొచ్చులే. అయితే ఏం చెయ్యాలా? అదే అబ్బా వెంకట్రావు. మీరిద్దరు కలిసి పనిచేసి ఉండా. తర్వాత వాడు నాతోటి జైల్లో. మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి ఉండారు కదా. వాడేమో జైల్లో చచ్చిపాయే. ఇప్పుడు నేనుండ్లా నాతో చేయగలుపు. ప్లాన్ ఏంది? అట్టాంటిదేం లే. తలతిక్క మాటలు మాట్లాడాకు. నీ అట్లాంటి దొంగనాయాలతో మాట్లాడాల్సిన పని లేదు గాని నోరు మూసుకు పావయా. నీ బండబడ వెనకటికి ఎవడో లక్కొచ్చి మీద పడితే కుక్క అనుకుని తరిమి కొట్టుండాడంట. ఓరి వెంకటేశ్వరరావు, 5-6 రోజుల్లో నువ్వు రిటైర్ అవుతుండావు. జీతం రాదు. ఏమి మొండిమూలతో రోడ్ల మీద తిరుగుతావా ఏమి? నా పనితనం మీద గాని డౌట్ ఉండదా ఏమి నీకు? 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, ఒప్పుకుంటావులే. మాయా మాస్టర్ వీడి ఎవరినైనా సరే అవతల వాడి ఎమోషన్స్ తో ఆడుకుంటాడు. మీ వాడెవడో పొద్దున్న నుంచి ఫోన్ చేస్తున్నాడు. అమ్మా చెప్పా మాస్టర్, ఆడికి వెళ్ళిపోయేటట్టున్నాడే. వాడికి ఇట్లా తప్పించుకుండో నీ గొంతు కోస్తారా కొడకా? లేలే, ఆడికి వెళ్ళిపోడు గాని నువ్వు జల్దీ రా మాస్టర్. వాడిని ఇడిసినావు అంటే నీ 2వ కన్ను వీకేస్తా కొడకా. నీ అబ్బా, ఈడే చిట్టుగాడు. కొట్టేయటంలో కన్నా కట్ చేయటంలో ఎక్స్పర్ట్. మనోడు ఒక్కంటితోనే బాగా చూస్తాడు. వీడెప్పుడూ ఒకటి గొడుగు కింద బతకాల్సిన పాంప్లెట్లు పంచటం, ఎప్పుడేం చేయాలో అసలు తెలీదు. వండిని అయిపోయే వరకు తినటం, తిన్నదరిగే వరకు బస్కీలు తీయటం, అదే పని. పిచ్చి పొర్ర వరకు ఎక్కింది. ఫింగర్ చాస్ట్లు ఎక్కువ. వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి గంటేశాడు. బుజ్జిగాడి బుర్ర బ్లాక్ అయింది. సర్దార్జీ బండికి బ్రేక్ పడింది. దున్నపోతులా పనిచేసేవాడికి ఎప్పుడూ పని దొరుకుతుంది. వాడిని క్లీనర్ గా పెట్టుకుంటే వాడే క్లీన్ అయిపోతాడని సర్దార్జీ వాడు లారీతో జంప్ అయిపోయాడు. మాయా బుజ్జిగాడి బలానికి ముగ్ధుడయ్యాడు. ఇది కోడి పొలావే. పలావుతో పాటు మందు కూడా పోసి ఇచ్చేస్తా. నాతో పని చేసేస్తా. పని చేస్తే కోడి పొలం పెడతావా? చెట్టులో కొడుకులో ఆగిపడుతున్నానేటి?
డబ్బు తీసుకెళ్లి మా అయ్య మొహన్ కొట్టాలా? కోటిస్తా. మరి అయితే తలకాయ తీసి మీ చేతులెట్టాను. ఆయా పీసీ చిట్టి ఈ మహానగరంలో ముగ్గురు మాయగాళ్ళు. నాకు అప్పుడు దాకా తెలియలేదు 4వ వాడిని నేనవుతాను. నువ్వు ఆకాను కూడా మూసేసుకుని తొంగర సిక్కే. ఆడు బయటికి రాని లటక్క నట్టేసుకుంటాను. ఏడ్చేస్తాడు చూద్దురారా ఎక్కువ. బతుకు నాకెవడు చెప్పలేదు మంచోళ్ళ బతకమని. బతకడమే కష్టమైనప్పుడు మంచోడేంటి చెడ్డోడేంటి తీనా ఎలాగైనా బతికేయాలంతే. చెడ్డీ లేచినప్పటి నుంచి జాతి గుర్రంలా పరిగెడుతూనే ఉన్నాను. నేను గుర్రాన్ని, కానీ నా బ్యాచ్ మొత్తం పందులు. పందుల మధ్య గుర్రం. ఎదిగాను. అందనంత ఎత్తులో ఉన్న దాన్ని అందుకోవటం అలవాటు చేసుకున్నాను. బిల్డింగ్లు ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్. చాలానే చాలానే ఎక్కువ చేస్తే బోర్ దొబ్బింది. దొంగతనాలు చేసి చేసి దోలు తీరిపోయింది. చిరాకేసింది. చివరికి జైల్లో పడ్డాను. అదేంటో తెలియదు కానీ దొంగ పోలీస్ ఆటలో ఎప్పుడు దొంగోడే దొరుకుతాడు. ఎంత నరకం. పిచ్చి పిచ్చి పిచ్చెక్కుతుంది. ఎలాగన్నా ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. రూపాయి ఏదన్నా చేస్తుంది. ఎలాంటి వాడినైనా లొంగ తీస్తుంది. ఉన్నదంతా ఇచ్చైనా సరే బతుకు మార్చేసుకోవాలనుకున్నాను. పోలీసోడికి దొంగోడికి ఒకటే తేడా. మేము దోచుకుని వదిలేస్తాం, వాళ్ళు తీసుకున్నా వేసేస్తారు. వీడికి ఒక బంపర్ ఆఫర్. వీడు చచ్చిన బతికిన బయటికొచ్చి మాత్రం బతకలేడు. వీడు ఈ జన్మకి చచ్చిపోయిన ఖైదీయేరా. పేరు మారింది, ఊరు మారింది, డ్రైవర్గా పని దొరికింది. అంతా బానే ఉన్నా ఇక్కడ ఒక బాంబు ఉంది. ఎంపీ టికెట్ కోసం గింజుకుంటున్న బిజినెస్ మ్యాన్. నెలలో 20 రోజులు ఢిల్లీలోనే. థూ నా బతుకు. నేను ఈడికి డ్రైవరు వీడికి అర్థం కావట్లేదు. వాడు ఢిల్లీ నుంచి వస్తే శ్రీమతి, లేదంటే అప్పుడు దాకా నాతో కుమారి. తినం చెట్టోడుగా ఉంటాం కన్నా మంచోడుగా ఉంటాం చాలా కష్టం. ఇలా కొడుకులు ఎందుకు వచ్చారు? దొబ్బేయాలి ఇక్కడి నుంచి. ఏంటమ్మా వంశీ, బాగున్నావా? నాన్న బాగున్నావా అంటే అంత బలిపెందుకు నాన్న? ఎవరు నువ్వు? నేను వంశీని కాదు. వంశీవి కాదా? ఏనాన్న మర్చిపోయావా? జైల్లో నన్ను చూసావుగా నాన్న. నువ్వెవడో అనుకున్నా నా దగ్గరికి వచ్చావు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఫేసు మారదురా. సరే సరే, నీకేం కావాలో చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నా. నేను ప్లాన్ వేసి అది కనుక వర్కౌట్ అయితే కోట్లు కోట్లు నొక్కొచ్చు. ప్లాన్ ఏంటి? మోసం దగా ఉన్న మనిషిలో మంచితనం ఉండదురా చిన్న. నేను దేని గురించి చెబుతున్నానో నీకు బాగా తెలుసు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, డైమండ్ హౌస్, దాంట్లో సీక్రెట్ లాకర్, అందులో కోట్లు కోట్లు దాస్తారు. వాటిని నొక్కేసే ప్లాన్. అర్థం కాలేదా? జైలు వెంకట్రావు. వెంకట్రావా? ఆడేవాడు గొట్టంగాడు. వెంకట్రావు గొట్టంగాడిపోయాడా? ఆ డబ్బు నొక్కటానికే కదరా నువ్వు ఇక్కడికి వచ్చింది. నీకైనా మెంట్లా? నేనుతో పెట్టేవేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వెవడైతే నాకేంట్రా? మాయా 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 మాస్టర్, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఏంటి చేసేది? డైమండ్ హౌస్ ఎక్కాలి. నేను ఎక్కను. జైలు నుంచి పారిపోయిన దొంగ నా కొడుకువి నువ్వు బతుకున్నావని ఆ పోలీసోడికి చెప్పాను. నీకేం తిక్క? తిక్క కాదురా, కుక్క చావు చస్తావు. అంత సెక్యూరిటీలో ఏం దొబ్బించుకుంటావు? మైండ్ అయినా దొబ్బిందా? ఏమన్నో? సెక్యూరిటీయా? సెక్యూరిటీ పండనా పీసి సెక్యూరిటీ గుర్తొచ్చేసినదేటీడికి. ప్లానేటి నా బొక్కేటి, అసలు ఆ వెంకట్రాగాడు ఎవడేటి అనేసినాడు. నన్న వంశీ, నాకంటే ముందు ఆ వెంకట్రావు గాడు నీకు జైల్లో చెప్పాడని నాకు తెలుసు. నాకే చెప్పాడంటే ఊరంతా చెప్పుంటాడు. నువ్వేం ఊపుకుంటూ వచ్చావు ఏదో పీకేద్దాం అన్నట్టు. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ బిల్డింగ్ సెక్యూరిటీ గార్డ్ గారిని లైన్ లో పెట్టా. వాడు ఆ బిల్డింగ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్, సెక్యూరిటీ ప్లాన్స్ మనకిస్తాడు. వీడు చిట్టి సర్క్యూట్స్, సెక్యూరిటీ అలారమ్స్ కట్ చేస్తాడు. దానికి సంబంధించిన గ్యాస్ కటర్స్, గ్యాస్ సిలిండర్స్, తొక్క తోలు మొత్తం అంతా ఈ బండోడు ఎత్తుకొస్తాడు. రే బండనా కొడుక, బాటిల్ ఇసిరేసావేంట్రా? చెత్త కుప్పనుకున్నా? ఏటేటేటేటి బండ నా కొడుకు అనేసినావా?
జబ్బాలు చూసినావా? సందులో వేసి నొక్కినాను అనుకో, 2 కాళ్ళు గాల్లో లేపి గిలకలు కొట్టేసుకుంటావు మరి. మీవే చూడు బాస్, నీకు నీ గ్యాంగ్ కి చాలా టాలెంట్ ఉంది. ఆ ప్లాన్ అదో మీరే. పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ ఎక్కడంలో నువ్వు ఎక్స్పర్టివ్ కదా. నువ్వెక్కాలి, మమ్మల్ని ఎక్కించాలి. అంతేకాదు దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొంత పెట్టుబడి కావాలి. అది కూడా నువ్వే పెట్టు, మళ్ళీ ఇచ్చేస్తాం. అసలు జైల్లో వాడికి ఎంత ఇచ్చొచ్చాను తెలుసా? మొత్తం లాగేశాడు. సర్వం ఏం మిగల్లా ఇక్కడ, అరిటాకులు కట్ట తప్ప. ఓరినా బండ పీసి, ఇది మామూలు దెయ్యం కాదు. తిరగమో తెట్టేసి సందు చూపించి ఈడికి చెప్తున్నా, చెయ్యి పడిందా బండనాయలా. అక్కడ ఒకటి ఉంది, వెళ్ళి దాన్ని పట్టుకో బండనాయలా. చిట్టి ఓరి నువ్వు పైకెత్తిరా. అరే నువ్వు కాలేదు వదిలిపేస్తాలే. కాళ్ళలో నొక్కిస్తున్నాడు. రే చిన్న, ఒక దొంగ నా కొడుకుని ఇంకో దొంగ నా కొడుకే గుర్తుపడతాడు రా. మన పనికి పెట్టుబడి వచ్చేసి నాదో. ఈ తొక్కలో దొంగ బతుకు నా వల్ల కాదు బాస్. మీకు కావాలంటే డబ్బంతా తీసుకోండి, నేను మారిపోయాను. మంచోళ్ళ బతుకుతా అనుకుంటున్నాను. అరే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండి ఇలా చేయబెట్టమన్నట్టు అట్లా ఫీల్ అవుతాడేంబి. గదంతా బ్లాక్ మనీ రా, ఎవ్వడేంబి కలడు. చూడు బాస్, నాకు ఇష్టం లేని పని నేను చేయలేను. దయచేసి నన్ను వదిలే. స్ట్రైట్ గా చెప్తున్నారా బాయ్, నీతో మాకు పనున్నది, నువ్వు చేసే తీరాలే. 24 గంటలు టైం ఇస్తున్నా, విన్నవా? ఓకే, లేదంటే రంజిత్ కుమార్ బజార్లో బోరింగ్ పంపులా ఎవడికి ఇస్తే ఆడొచ్చి కొట్టుకొని పోతున్నాడు. నా బతుకు ఏది వద్దనుకుంటే అదే నా దగ్గరికి వస్తుంది. నాకు మంచోళ్ళ బతికే యోగం లేదు. ఎత్తో ఎత్తో రేయ్ ముసలోడా, ఎత్తురా. అదే వస్తాలే. పెద్దోడిని జైలుకి పంపించి వీడు బతికిపోతాను అనుకున్నాడ్రా. అందరూ భయంతో మూసుకుంటే వీడొక్కడేరా ఖాళీగా ఉందని వేలెత్తి చూపించాడ్రా. వాడిని చంపితే నీకెందుకురా? ఏదో తెలియక చెప్పాను. చూస్తే గమ్మున చూసుకోక సాక్ష్యం ఎందుకు చెప్తున్నావురా? తప్పైపోయిందన్నా. నిజం చెప్పకు, మనే విత్డ్రా చేసుకో. చేసుకుంటానన్నా. పోతే తీసుకోపోయినరా. చిన్నయ్య, ఇవాళ నాకు డబ్బులు ఇస్తానన్నావుగా? అన్నాను కానీ ఇవ్వను. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం చిన్నయ్య. ముసలా కొడుకా, నీకెక్కువైందిరా. పొద్దున్నే ఎక్కడ తీసుకెళ్తున్నావు? ముసలు సరాడు 5 లక్షలు అంటుండు. ఆడాడు చెప్పినా కదా ఓ సెక్యూరిటీని పటాయించినాను, దానికి 5 లక్షలు ఇస్తాను. పెద్ద ఫిగర్ ఏం కాదు. అంటే ఇప్పుడు నా డబ్బంతా ఆడికి దొబ్బిస్తావా? 4 పీక్తే ఆడేదో చెప్పేవాడు కదా. అన్ని బలంతో చేయలేమరా బాయ్. డబ్బులతోటి కొట్టేటోని డబ్బులతోటి కొట్టే పని తీసుకోవాలి. తర్వాత నువ్వు కొట్టినా తిట్టినా మనకే నష్టం. అలిపెత్తాడు. ఇక్కడ పోయేది నా డబ్బు. అరే నువ్వేదో పెద్ద సేట్ చమన్లాలు అయిపోయినట్టు, మేమేదో నీ దగ్గర నౌకర్లమైనట్టు ఫీల్ అవ్వక్. నువ్వు ఇచ్చిన పైసలు ఏ మూల కాలేదో. అవునా? అంటే ఆ డబ్బు కూడా సరిపోదా? గర్జాక్ పీసీ చిట్టిగాడు గా పని మీదనే ఉన్నారు. నేనేం చేయమని చెప్పాను రా? నా చేతిలో లేవురా, బరి పడుకో. లేవు బే, ఇంతట్లో కూడా కూడకూరనేరా. లేవు బే, ఇంకా 2 లక్షలు కావాలి. అయినా ఈ ట్రైన్ లో మీటింగ్ ఏంటి? తెక్కన ఆవిడకు చాదొస్తాం అనుకుంటా. వస్తున్నాడు కదా, వదిలే. నీకా ఆడికా? వాడు రమ్మంది నిన్ను, మధ్యలో నేనెందుకు? పని మనది. చెప్పు. తెచ్చినారా? తెచ్చినాంలే అబ్బా. ఇవ్వు. కరెక్ట్ గానే ఉన్నాలే. నువ్వు తెచ్చినవా? చూడబ్బా, జాగ్రత్తగా వినండి. మీకేమైనా డౌట్ ఉంటే యాడనన్నా రాసి పెట్టుకోండి. ఏటికంటే మళ్ళీ మనం కలవడం గాని మాట్లాడడం గాని అయ్యే పని కాదు. ఫోన్ కూడా చేయొద్దు. అట్లా చేస్తే అందరం ఇరుక్కుంటాం. నీకే కొత్త, మాకు అలవాటైందే గాని నువ్వు కానీ. మీరెట్టా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, అసలు చేస్తారో లేదో నాకు అవసరం లే. నేను చెప్పేది ఏంటంటే, నేను డ్యూటీలో ఉన్నప్పుడు గాని చేస్తే ఎవరిని చూడను, కాల్చి పారేస్తా. అంటే మా డబ్బు తీసుకుని మమ్మల్నే కలుస్తావా?
నువ్వు చెప్పబ్బా. మొత్తం 4 అలారంలు బిల్డింగ్ లో ప్రతి మూలకి 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి గాక ఇంకొక అలారం ఉంటుంది. దాన్ని లాకర్ డోర్ కనెక్ట్ చేశారు. కనెక్షన్ తీయకుండా తెరిచారో చక్కగా బాస్ రూమ్ లో మోగుతాది. ఆడేవాడు చెప్తా. లాకర్ దగ్గరికి పోవడానికి ఒక్కటే దారుంటది. అది బిల్డింగ్ పైనుంచే వెళ్ళాలి. చుట్టుపక్కల నుంచి ఎక్కడానికి ఏమీ ఉండవు. రోడ్డు అవతల 40 అడుగుల దూరంలో మొయిన్ బ్రదర్స్ కార్గో గోడౌన్ తప్ప. లాకర్ గోడలు, సీలింగు స్టీలు, కాంక్రీట్ తో చాలా బలంగా చేయించారు. డ్రిల్లింగులు చేద్దామనే తెక్కాలోచనలుంటే మర్చిపోండి. కాంపౌండ్ మొత్తం కరెంటు ఫెన్సింగ్ వేసి ఉండాలి. తగిలితే మసైపోతారు. ఈ గాకెప్పుడు గార్డులు కాపలా కాస్తూ ఉంటారు. రాత్రి అయితే డబుల్ అవుతారు. లాకర్ కాంబినేషన్ ఆ రోజుకి ఆ రోజు మారుస్తూ ఉంటారు. అది లాకర్ తెరిచేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది. లాకర్ డోరు బరువు 5 టన్నులు, 2.5 అడుగులు మందం ఉంటుంది. 5 టన్నుల బరువు, 2.5 అడుగులు మందమా? దానికి బుల్డోజర్ కావాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఆ డబ్బిచ్చే, మేము దొబ్బేస్తాం. నువ్వు కాస్తుండు. దీంట్లో మీకు పనికొచ్చేది ఏమన్నా ఉందంటే ఆడ సీసీ కెమెరాలు లేవు. ఏటికంటే అది బ్లాక్ మనీ. లేనిపోని తలకాయలు ఎప్పుడు వస్తాయని అవన్నీ పెట్ల. ఇవన్నీ ఇడిసి పెడితే మా బాస్ జైల్లో ఉండాడు. ఆడు బయట ఉంటే మాత్రం ఏం పీక్తాడు? ఆడు బయట ఉంటే ఇవన్నీ మీకు నేను చెప్పే పనిలే. ఆడి చేతిలో సచ్చినోళ్ళని చూస్తే చాలు నీ గుండె ఆగిపోద్ది. నీలా నేను ముసలి నా కొడుకు అనుకున్నావు ఏంటి? ముసలోడా వయసు అయిపోయినా ముసలోడు పంచులో పవర్ తగ్గదా? అయినా బాసు బాస్ అన్నాడు. ఎవడాడు? ఆడెవడైతే మనకేంటి నాన్న, జైల్లో ఉన్నాడని చెప్తున్నాడుగా. మనకింకా డెడ్ ఈజీ. 5 లక్షలు ఇచ్చి కొట్టించుకున్నా ఈ తొక్కల ప్లాన్ కి. అదేదో ఫ్రీగా నేనే చెప్పేవాడిని. పోయిన దాని గురించి ఆలోచన వద్దు నాన్న. ఎట్లా సంపాదిస్తామా అనేదే ముఖ్యం. నీదేం పోయింది? ఎన్నన్నా చెప్తావు. గుడ్డు పెట్టే కోడికే తెలుస్తుంది గుండె నొప్పి. అమ్మయ్యా, చీలో వద్దు, నైట్ లోను అనుకో సమ్మగా ఉంటుంది. అదపడే బంగారు బోకర్లో ఉన్నాడేటి? బంగారు నీకన్నా ఏది ఏది ఈ లోకంలో లేదు బంగారు. చూసు నిజం బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారు. సలాం సాబ్. సొంతం నీవే బంగారు, నన్ను నమ్ము. చెప్పు బంగారం. ఇంకేడు బంగారు విశేషాలు. నీ ఫోన్ పెట్టి నీకు నెక్కువ బంగారు తీసుకొస్తా కదా. ఊరుతుంది నా కొడుకులారా. వస్తాయి ముట్టి గాలిందని వేడేస్తే చెడ్డి గాలిందని ఇంకోటి అంట. పెట్టయ్యా ఫోను. దొంగ 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 నిద్ర డిస్టర్బ్ నిద్ర డిస్టర్బ్ ఎవరా? 3 వికెట్ల మధ్య పరువు తీస్తారా పొట్టోడా? నువ్వెప్పరువా? అది కదన్నా లుల్లేంద్ర భయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నా కొండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురా పోరి, మస్తు మంచిదిరా భయ్. ఎలకలుగా ఏటన్నావురా? అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంత మందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సీటే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించాడుతుంది. డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనివే ప్రేమంటే తెలుసారా నీకు? నీ అవ్వ ఏళ్ళు మెదేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్పేమైనా చేతరా? నువ్వు గిసిన కవులుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహాన్ని కొడతా. సారీ రా భయ్. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడిస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంత అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. పోరా నడపే. ఆ గుంట జోలికి వెళ్ళొద్దని చెప్పినాను కదా. ఊరి కుట్టే కొండే ఆగ్రా. ఊరే నా మాటేనరా, చంపేస్తారా? నువ్వు చేయి తీర బక్కోడా. నీకు దాని మీద మోజుంటే గంట సేపు ఉంచుకో, సరిపోదనుకుంటే రోజంతా ఉంచుకో. అది వదిలేసి బంగారం లాంటి పిల్లని చెడగొట్టావనుకో కూసాలు ఇరిగిపోతాయి. చింతమని పోరి నాది, నీకు పైసలే కావాలి కదా. ఎంత కావాలో చెప్పు, ఇసిరేస్తా. ఎంతున్నాయిరా నీ దగ్గర?
గట్టిగా ఊదేననుకో కొట్టుకుపోతావు. ఏంట్రా మొదనష్టపోళ్ళు దొరికారా? లేదక్క. అక్క అక్క ఏంట్రా? వీళ్ళ నా దగ్గర డబ్బులు కొట్టేసింది. ఎరా నా మనుషుల దగ్గర డబ్బులు కొట్టేసి అది నాకు ఇచ్చి మా అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోదామని చూస్తున్నారా? మూసాయింట్రా నా కొడుకుల్ని. అరే బక్కోడా, అది కావాలంటే దానెత్తు బంగారం తీసురా, అప్పుడు మాట్లాడతా. ఇది మాట్లాడే దొంగ. నా మేచు కోసం ఎంత ఇస్తానే, మళ్ళా వస్తా. పరా బండుడా. ఓరాపా రే, రండ్రా లోపలికి. సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. తోస్తావేంటి? టికెట్ ఏది? తక్కువ. సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వదిలే కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది. సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా. నువ్వు 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? డైలాగ్ చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం లాంటి గ్లాసు బదులు కొట్టామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బదులు కొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను, బడికలు చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? మృదంగం నువ్వు వాయించరా? నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్ అలా కూర్చుని పోతావట పొట్టు సచ్చినోడా. ఏంటి రామయ్య దొన్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద డైలాగ్ చెప్పడం రెక్కలు తగిన పచ్చా. చూడండి రెక్క కాదురా. అక్కడి నుంచి చెప్తారు సొల్లు కవర్. గుడ్డు పెట్టే కోడి వెళ్తుంది గుండె. నా కర్మ అలా కాదురా. రెక్క ఆడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకున్నాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా నాయనా, అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. సచ్చినోడా, ఎంత పని చేసేవరా నువ్వు? పొట్టోడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారండి. అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే జోల పట్ల ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. అవచ్చా బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయ. అలా గట్టి పెట్టమ్మా.
లోపల పెట్టు సామాన్లు అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా. డైలాగులు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండాల్సినోడివి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? మీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడమే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండి వస్తున్నా, తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే నేను పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకునే. ఓయ్ జరుగు, లోపలికెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. సత్య. ఓయ్ లడ్డు, ఇదేంటి ఇంకా కట్టలేదు? అదిగో సత్య. అమ్మా సత్య, ఆ తాగుబోతు సచ్చినోడు చక్రిగాడు పారిపోయాడమ్మా. రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది. ఈడు కూడా తోకాడించుకుంటూ దాని వెనకాతలే దొబ్బేశాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే. పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా ఎదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోవద్దని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్, మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నెచ్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? అమ్మమ్మమ్మ, ఎలాగైనా చూసి పెట్టి తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వాళ్ళు వద్దమ్మా. సచ్చినోళ్ళు గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మనము పూజకు పనికిరాని వదిలే. మా భలేవారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. ఒప్పుకుందరు దొరికాడు పుష్కలు మొగుడా అని. ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించిన కుదరదురా. ఓ పని చెయ్యి, నీది నువ్వు సమ్మగుంటది. అదేమిటండి నిన్నే నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నా? నువ్వు నాతో రా, పోదా రా చెప్తా. అక్కడికి ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? అవును నువ్వే. పోదా. నేను యాక్టింగ్ చేయలేను సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్సా ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవాడు కదా. అప్పుడు మీ డాడీ వచ్చి ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అని అడిగితే లేదు డాడీ, నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా. అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్? ఒక హీరో దొరికాడు. వీడి హీరో ఏంటండి గురుగారు? ఎప్పుడు చూసినా సత్య వెనక తిరుగుతుంటాడు. నా వెనకాల తిరిగేది నువ్వా ఎత్తనా? వెళ్ళి ఈ తబలా చూసుకోపో. నువ్వు కూడా ఏమిటి సత్య? అది తబలా కాదు, మృదంగం. ఏదో ఒక దంగం. నువ్వు నోరుమయ్యి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో. లేత వయసు, మంచి అందగాడు. రే మంచి జోరు ఉంటుందిరా. ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లోడా. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు. డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా. ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా. వంశీ ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను. సాగవు. కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలో దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగవు. సాగనేవను. ఎంత బాగా చెప్పాడు. నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా నువ్వేనా హీరో. మనకి హీరో దొరికేశాడు. మనకి హీరో సత్య ఆగండి. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగాడికి హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు.
ఉసురు లేదు ఎసరు లేదు కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు నోరు ముయ్యి. కరెంట్ లేని మీకే నాకా గదో పేడి ముఖం వేసుకుని ఆయన ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఏమిటండి నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? హా ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్ థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా? మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్, నిజంగా. ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్ సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇది ఎలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. నువ్వు సరిగా చేయండి, ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, నిన్ను అది ఏంటి? అది మర్చిపోయా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి ఊరి బండవదవా ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య ఏయ్ అన్నట్టు సాలు ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓసోసి నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మొత్తం మోగుద్ది. మన మాట నాకు కాదు నీకు. ఇవాళ నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నిల్చున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. నీకు డైలాగ్ లేవు, దిగిపో ప్లీజ్ వంశీ. ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో. దేవుడు దిగిరా. పో ఇక్కడి నుంచి, పో. సత్య నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం. నేనెప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్ని వదిలేస్తా. నాకేం వద్దు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, అంతే. నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే నాకు కూడా చిన్న ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్ అంతే. చొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ. కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకం అయిపోయింది. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా.
ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? వదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. తూ దర్జా. సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. అవతల సైడ్ నుంచి వెళ్తే? అరే వా, అయిపోయిందా? అది నాకు ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు? పోలీసులు డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. సగం వాట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లు ఆపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. చిట్టి బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపల పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో? నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? గాజులు ముజే చల్. భయ్య 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 గాజులు కావాలి భయ్య. చల్. కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ 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 భయ. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు? బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు పోనీయరా. నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. బండి ఏం మైక్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోజు. మేడం, ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాను. ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా?
అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్క ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిసిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం, ఇష్టం. ఇది నా రోడు, నేను జరగా నేను జరగా నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకు కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్లే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివాయి. ఓకే సార్. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. ఇంటికి మా ఇంటికి ఆయన దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. లైన్ గడుస్తున్నది ఏందో కథ, గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 24000999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. क्या चल रहा? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? क्या काम है? మూత్రం పోవాలరా బాయ్. చిట్టిగాడి మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలాగే దొరికిపోతామేమో. రే బండ నా కొడక, నువ్వు అమ్మాయికుడు అమ్మాయికుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవో చేప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. మేటారో
చేపల పులుసు అరిగినట్టు లేదు వేసేసుకోమంత రేటి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్ లో లేకపోతే నేనేం చేయను. వాళ్ళెక్కడ దాస్ తానం సెత్తును కొండ తడికి సందులో చూసినట్టు అలగ సోత్తన వేట్రా. సరిగ్గా చూడే. ఏటైనదిరా? రే చెప్పరా రే. రే చెప్పరా రే. దానికి లెగ్గిస్తున్నావు చెప్పరా రే. రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడి చెప్పిన బాస్ వీడు. ఫింగర్ ఫెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూలులో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన వాళ్ళ డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగ తీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి. మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గడ్ రాని ఆడు బాబు గడ్ రాని నాన్న చూసుకుంటానన్నాను కదా. అయినా గోదనా కొడుకుల కనుక భయపడతావేట్రా? కాసేపు పూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేం చిన్నా. ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? మీరు ధైర్యంగా ఉండండి. చేస్తున్నామంతే. సార్ వంశీ హలో 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 బుజ్జి, నువ్వేనేటి? నానే. నాకు తెలుసురా అయ్యా నువ్వేనని. ఎలా ఉన్నావురా? ఎలగబోతుంటున్నావా లేదా? నీ మీద నాను బెంగెట్టేసుకున్నారా నాన్న? బుజ్జి, ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా. అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ చెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యో నేను బాగా సంపాదిస్తాను. చెల్లెలు పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను. ఈ బుజ్జిగాడు ఇంకేంటో అందరికీ చూపిస్తాను. పురే సిట్టి, నానేటో మా ఆయనకి తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా. మా అమ్మ ఏడుతుందిరా. ఒరే సిట్టి, మా చెల్లెలు పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలు పెళ్లి దగ్గరుండి చేయిస్తాను రా. నాకు తెలుసు బే, నీతో అవుతుందిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్. నీకు మస్తు దిమాకున్నది.
ఒరే సిట్టి, నువ్వు నాకన్నా సేన మంచోడురా. నీకోసం నా ప్యానాలని ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. చల్ ముయిబే, ముందు చెల్లి పిండి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ, నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంపు తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేసా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రే, ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి. మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి. పార్సల్ చెక్కేయండి. ఇదే చేస్తా. పదండి. రే, ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది? అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. ఎక్కుతా అంటే దిగు. ఆల్ డోంగ్రేజ్ ఇక్కడే ఉన్నట్లున్నారు. చూసుకో. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. ఈ చెత్తలో ముందు పని చూద్దాం. వచ్చిందా? పట్టురా. సర్లేవే, పెద్ద పీకినావు.
ఎలా ఓపెన్ చేస్తాం బాస్? నువ్వు సల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తా అర్జెంట్. పంజుడివి వీరికి సలాడు ఉన్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్ మేరే సే పైసే పూछता बे. గన్స్ వద్దన్నావు. ఇది ఉంటే నాకు సుడిరా. నేను చూస్తా. ఏం అటు చూడు. అక్కడ చూడు. దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరేమో. ఇక్కడ కోట్లు ఉంటాయన్నావు. ఏంటి కోట్లు అన్నావు? ఏమున్నా ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట మీద మాయా అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? దానంతా వేస్ట్. చూడరా చిన్న మాయా మాస్టర్. డబ్బు ఎప్పుడు చూడలేదు బాస్. మాస్టర్ మాయా మాస్టర్ ప్లాన్ ఎప్పుడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రా మోటు సెటిల్ అయిపోతావేటి? జాక్ పాట్ కొట్టేశారా పీసీ? మాయ మ్యాటర్ మందు కంపెనీ పేరెడదా ఏంటి? ఎమ్మో 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 బర్రె కంపెనీ అని పెట్టుకోరా. బర్రెగా అది కూడా బాగా ఉంది. మాటలు తోసి త్వరగా తోసి. జల్దీ గాని. ఈ భూమి నాదిరా, ఈ సారణ అధికారణ. వెళ్ళిపో. నీ అయ్యే జాగిరారా, నేను పెట్టే బండి జాగా నీ బండి ఎట్లా ఎట్లరా? అరే సాలే రేయ్ మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగరే నన్ను డోంగరే అంటావా? నేను డోంగరే. అరే నే ఎవ్వరా టైగర్? నీ అయ్యా గుద్దుతే నోట్లకి
బ్రెడ్ పడతా పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. ఏం కాదు వచ్చి ఏం కాదు రా జాగ్రత్త మెల్లగా మెల్లగా జాగ్రత్త చెప్తే కింద చూడదు కొంచెం దూరం రా ప్లీజ్గా అరే తాగుబోతు బాబాయ్ బిల్డింగ్ లోపల నుంచి పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్. అది నేనేరా, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడే పని కానిచ్చేసాను. గాడ్స్ రాకముందే పీసీ గడి బాడీ తీసుకెళ్ళాలి. అరే నా వదిరా, అరే నా కొడుకులు పారిపోయారా? తెల్లారి కంప్లైంట్ ఇస్తాను. రివర్స్ తెల్లారి కంప్లైంట్ బొక్కలేపిస్తా మిమ్మల్ని అంతా. ఇది నా జాగ్రత్త, ఇది నా ప్లేస్, నా స్థలం, నేను పడుకుంటా, నేను పట్టపో. చిట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను, మమ్మల్ని ఫాలోగా. దారిలో ఎక్కడైనా పీసీ గంట పడేద్దాం. ఎవడి వాటా వాడు పంచుకొని సపరేట్ అయిపోదాం, లేకపోతే బుక్ అయిపోతాం. అర్థమైంది కదరా? ముందా ఏడు పాపు. ఆ కొండ మలుపు కనబడుతుంది కదా, బండి తీసుకుపోయి గడాపు ఆడికెంచి ఈ స్టీరింగ్ మీద కూర్చోబెట్టి కిందకు తోసేద్దాం. ఎవ్వడికి డౌట్ రాదు, యాక్సిడెంట్ అనుకుంటారు. బండి తీరా ఇంకొక చిట్టి ఏం చేస్తాం? గిట్ల జరిగిందేందన్నా? వదిలేరా చిట్టి. సిట్టిగా పండురా ఊరుకోరా. అయిపోయిందిరా. మీరు ఏడే ఉండు, నేను బండి రివర్స్ చేసుకుని వస్తా. అరే బతకడు అక్కడ పడ్డాక నా కారుకు అంటే మమ్మీ చంపేసినామన్నా, అడుగుకి సావడన్నా. నా వల్ల కాదు, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. పోనీ చిట్టిగా చిట్టి ఏం చేస్తున్నావు మధ్యలో? పోయేటప్పుడు పుణ్యం చేయటం
పెద్ద బూతురా. ఎంత ధైర్యంగా నీకు? ఆ పండగాడు గురించి ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్ అరగంట ముందే జంప్ అయిపోయినాడు సార్. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండ్ ఆ వంశీగాడి ఇంటికి పోదాం పదా. జీవితం మాయాగాడి గురించి మొత్తం తెలిసి కూడా ఎందుకు ఒప్పుకున్నాను? నాకు కావాల్సింది సత్య, అంతే. ఇప్పటి వరకు సత్య జీవితంలో ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒకసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇదెలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి సత్య, డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడిని క్లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. తాళాలు మర్చిపోయాను. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. సత్య బావగారు, కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం బుక్కిమాలు సైకండి. ఈ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 ఇచ్చి ఊళ్ళగా చెప్పు. చెప్పరా.
తునప సచ్చినాడా జేబులో పేపర్ తీస్తావా చెప్పు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదా? డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్ట? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగా అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా ఇదేంటి నువ్వు వచ్చాడు? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? డైలాగ్ నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్టం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు బూర్లు చీరలు నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో ఆ మాటకొస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. చికెన్, మంగళవారం మటన్, రాత్రి అది ఇది ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. ఇలా కట్టం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్టం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసేవమ్మా. నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరవునన్నా కాదన్నా నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు 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 నాకేం తెలదు బాబు. ఈ రోజు నా చేతిలో చచ్చాడే. బాబు మాకేం తెలదు బాబు. ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దాని వెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఎందుకు వచ్చావు? వెళదాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. వదులు. నేను రాను. రా ఎందుకమ్మా నాటకాలు? రమ్మన్నానా? పదా బావగారండి వీడిక్కడే ఉన్నాడు. నీకు అదెవడో అడ్డమైనోడుతోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకే దూర చెల్లి సిగ్గులేదు? నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు. చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పోయిక నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వెవ్వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బున్నోని చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు.
అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికింటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనమైందని వాసన వచ్చిందిరా. ఎందుకు టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘం మాట్లాడుకుందాం. పదా మందు తప్పిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు, నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. పెద్దోడు కుర్రాడి కనిపించాడు. చూడు అక్కడే అక్కడే. అంటే నువ్వు నా కోసం రాలేదా? డబ్బు కోసం వచ్చావా? కాదు సత్య, సత్య మళ్ళీ అబద్ధం చెప్పకు. మా అన్నయ్య దొంగే కాదు, అంత కూడా. నువ్వు కూడా అలాగే నా వంశీ. నీకు డబ్బే కదా కావాల్సింది. మా ఇంట్లో ఉండవన్నీ తీసుకెళ్ళిపో, హ్యాపీగా ఉండు. సత్య నేను చెప్పేది ఒకసారి ఏం సత్య, నేను డబ్బు కోసం రాలేదు. నీకు ఎలా చెప్పాలి సత్య, నేను నిజంగా మారిపోయాను. అది నీకు పెళ్ళైందని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయాను. నాకు పెళ్ళైందా? ఇది నువ్వు కట్టిన తాళిరా. నేను ఇంకో తన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అది నీకు నాటకంలా ఉండొచ్చు, కానీ నాకు అది నిజం. వెళ్ళిపో వంశీ, వెళ్ళిపో, నాకు దూరంగా వెళ్ళిపో. నా గురించి నీకు తెలీదు, ఎప్పుడు చూడలేదు కదరా. ఇది నా పంచ, పడితే పగిలిపోద్ది. నాకు నిజంగా తెలీదు, మమ్మల్ని వదిలేయండి. నా డబ్బు కావాలి, లేదా పీస్ పీస్ చేస్తా. నా దృష్టిలో వదిలేయడం అంటే చంపేయడమే. దానికేం తెలీదు, వదిలేయండి. వదిలేదా? ఎందుకు తెలీదురా, ఎంతైనా చెల్లెలు కదా. రేయ్, డబ్బుందే, దీన్ని తీసుకెళ్ళు. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా. నా అడ్డా తెలుసుగా, లంక, ఎదురు లంక. సత్యాన్ని కాపాడాలి. సత్య తప్ప నాకెవరు లేరు. నా దగ్గర డబ్బు ఎక్కడిది? మాయ ఎక్కడ ఉంటాడో నాకెలా తెలుసు? ఎక్కడున్నాడు? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అదేంటి తెలుసుకో అన్నాడు. నేనేదన్నా మిస్ అయినా మాయ హస్తినాపూర్లో ఉన్నాడు. ఫెడ్రిక్స్కి ఎలా తెలుసు? ఆ ముసలి నా కొడుకు దొరికిపోయి ఉంటాడు. మా ప్లాన్ ముందు నుంచి రంజిత్ కుమార్ గారికి తెలిసి ఉంటుంది. నాకు ఆ రోజు ఏదో తేడా కొట్టింది. ఈయన చూస్తే పెద్ద తేడా. ఈ నా కొడుకులు ఇద్దరు కుమ్మక్కై ఉంటారు. అయినా నా రూమ్కి ఎలా వచ్చాడు? మొత్తం ఆ నా కొడుకే చెప్పుంటాడు. వీడికి మాయా దొరుకుంటాడా? ఫెడ్రిక్స్ గాడు ఎందుకు కలిచాడు? డబ్బు గురించి ఎందుకు అడిగాడు? అంటే మాయా ఎవరికి దొరకలేదు. మాయా 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 ముందు నుంచే ప్లాన్ చేసి ఉంటాడు. గన్ తెచ్చాడు, మమ్మల్ని తేవద్దన్నాడు. అయినా గన్లో బుల్లెట్స్ లేవు కదా. అంటే మేము చూడకుండా ఎప్పుడో బుల్లెట్స్ పెట్టుంటాడు. ప్లాన్ అంతా వాడే చెప్పాడు. నేను అటు నుంచి వద్దామంటే వాడే ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ నుంచి చేయగలమన్నాడు. అయినా వాడే బ్యాగ్స్ ఎక్కడో దాచుంటాడు. కానీ ఎలా, ఎక్కడా, ఎలా చేయగలడు? గుర్తొచ్చింది, బ్యాగ్స్ కొనడానికి మేద్రో వెళ్ళాం. అక్కడే ఎక్స్ట్రా బ్యాగులు కొని ఉంటాడు. కితే బ్యాగా ఐసే? 3 బ్యాగులు సరిపోతాయి కదా. పైసలు ఇచ్చిరా? అవును, పీసీ గన్ పట్టేసేటప్పుడు ఏ రూట్లో వెళ్ళాం. వాడు ఖచ్చితంగా అదే రూట్లో జంప్ అయి ఉంటాడు.
మోయినాబాద్. వాడే మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ నుంచి గ్యాస్ కట్టలు పార్సల్ చేయమన్నాడు. మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ ఏదో ఉంది. డబ్బులు తప్పే గేమ్ తప్పే. పీసీ గాని తీసుకెళ్లేటప్పుడు వాడు ఒక్క నిమిషం చంపాడు. ఆ టైంలోనే వాడు బ్యాగ్స్ మార్చుంటాడు. అంటే ఈ బ్యాగ్స్ అన్ని మోయినాబాద్ మోయిన్ బ్రదర్స్ కార్గో కంపెనీ. అంటే ఖచ్చితంగా డబ్బంతా అక్కడే ఉంది. నా పార్సల్ ఎక్కడ? హైదరాబాద్ నుంచి నా పార్సల్ వచ్చింది ఎక్కడా? నీ పార్సల్ ఓకే. నీ పేరేంటి? మాయలూరు మదన్. మాయలూరు మదన్నా? మొన్న వచ్చినాడు ఎవడు? మా ఇద్దరు మల్లిగాడా? వాడే నన్ను పంపించాడు. ప్లీజ్ ఆ పార్సల్ ఎక్కడుందో చెప్పు. ఎవడో పడితే వాడొస్తే ఇవ్వం. అది నా పార్సల్, మర్యాదగా చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు నా కొడక. కొట్టు చంపు. గొడవ చూసాగా ఎంత పెద్దగా ఉందో. వెతకడానికి 2 రోజులు పడుతుంది. స్లిప్ తీసుకురా, 2 నిమిషాలు చూసిస్తా. రేయ్, నేను వచ్చిన విషయం వాడికి చెప్తే నువ్వు అవుట్రా నా కొడక. హలో మై డార్లింగ్ డోంగ్రే, హౌ ఆర్ యూ? బాగున్నారా? దయచేసి మీ అందమైన ఫేస్ టర్నింగ్ ఇవ్వండి. ఏంట్రా షాక్ అయ్యావా నేను ఇక్కడ ఎట్లా వచ్చానని? మాయలూరి మదన్, నువ్వు దొంగనా కొడుకువిరా. నేను దొంగనా కొడుకుని, పోలీసు నా కొడుకుని. ఏంటి కన్నా నీకు లవ్ అంట? నేనుండగా డబ్బు తీసుకెళ్లి దాన్ని కాపాడిస్తావా? అది ఎలాగపోద్ది. నాకు డబ్బు ఇచ్చేసి నీ ప్రాణాలని కాపాడుకో. రేయ్, సత్య లేకపోతే నేను లేనట్టేరా. ఏం పీక్కుంటా పీక్కో నా కొడక. వదండ్రా. ఎక్కడ రావాడు? అటు వెళ్ళిపోయాడు కదా. ఒక దొంగ నా కొడుకే తెలుసు, ఇంకో దొంగ నా కొడుకు గురించి. ఇప్పుడు టైం లేదు. వాడు సత్యాన్ని ఎదురులంక తీసుకెళ్ళిపోయాడు. ఎదురు? అవును. ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ఫైనల్ గా చెప్తున్నాను, డబ్బులు అక్కడే పెట్టి సరెండర్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్తోనే కేసు. మాయా, మన ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. మనకి ఇక టైం లేదు. రేపటి కల్లా డబ్బు ఎదురు తీసుకెళ్ళిపోతే మీ చెల్లిని చంపేస్తాడు రా. ఎవడికి కావాలరా చెల్లెలు? నాకు కావాల్సిందే డబ్బు, డబ్బు, డబ్బు. అర్థమైందా? నీ దొంగే నా కొడుకుని తప్పించుకోవాలి. నాతో చేతులు కలిపి మన ఇద్దరం కలిసి వండేసేద్దాం. సగం డబ్బిస్తా, సగం సగం. నాతో చేతులు కలుపు. ఆలోచించకు. నేను అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే కమీనా కమీనా హూ మై.
గన్నో ట్రిగర్ నొక్కడానికి గట్స్ అవసరం లేదురా. ఏ బచ్చలో కొడుకని నొక్కుతాడు. బచ్చగాడు అయితే గన్ను పట్టు, తోపైతే అన్ని వదిలేసి రారా. రారా చూసుకుందాం. మార్ మార్ ఏమో అన్నావు కదరా. ఇలానే నీ ఒళ్ళు పోవాలని కోరుకున్నాను. నువ్వెప్పుడు నన్ను విలననే దాన్ని కదా. అది నిజమే. నిజంగానే నేను విలన్నే. లేదు వంశీ, లేదు. నాకెప్పటికీ నువ్వు హీరోవే. పద. ఏమిటి కోసమా నువ్వు నాతో ఆ రోజు గొడవ పడింది? నీ చెల్లెలు కష్టాల్లో ఉంది అంటే ఏదో అనుకున్నా. మడిచి నా చేతిలోనే పెట్టావు కదరా నా కొడక. దొంగోని చెల్లెలు దొరసానెట్లయితదిరా? డబ్బేడా? నాకు కావాల్సిన సత్యారా, డబ్బు కాదు. పట్టుకోబో, డబ్బు ఆడబెట్టి పట్టుకోబో. నీకు చెల్లిగా పుట్టినందుకు సిగ్గేస్తుందిరా. అన్నయ్య అని మాటకి అర్థం లేకుండా చేసావు కదరా. నీ కాదని డబ్బే కదా. అవురా, చూపిస్తా. తీసుకుపో. ఏంద్రా చూస్తున్నావు? ఈ డబ్బు నాదే, నాదే. మళ్ళీ నా కంటికి కనిపించకు. బా, దాన్ని తీసుకొని పోతానన్నావుగా. బా. నీకో లక్షిస్తా. ఆ పడవ కూడా తీరా. ₹1,00,000 సరే సారు. ఇంజిన్ స్టార్ట్ చేయరా. స్టూడెంట్ నీదేరా నా కొడక. త్వరగా పోనీ. అలసిపోయా సత్య. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయా. ఇంక చాలు. నీ దగ్గర ఇంకో విషయం దాచా. దొంగ నా కొడక. నా పేరు
కోటిరా నా కొడక